వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే అండి. నమస్తే రాధ. భారతి గారు, ఇంట్లో చాలా మంది ఈ మధ్యకాలంలో బాగా చూస్తూ ఉన్నాం. ఇంట్లో ఏమన్నా గొడవలు జరిగాయి అంటే టార్గెట్ వాళ్ళ పిల్లల మీద చూపిస్తున్నారు ఆడవాళ్ళు. అంటే తోడికోడలు కానీ, ఆడపడుచులు కానీ, అత్తా కోడలు కానీ, ఈవెన్ ఇరుగు పొరుగు కానీ, బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళే చిన్ని దానికి వెళ్ళిపోయి వాళ్ళ కూతుర్ని చంపిన వాళ్ళు ఉన్నారు పాపం. లేదు, నిన్న రీసెంట్ గా మొన్న చూస్తే 2 months బేబీని ఇంట్లో వాళ్ళ చిన్నమ్మ ఆ 2 months బేబీ కాళ్ళని ఇరగొట్టే ఇలా ఇంచేసింది. ఏదో ఒక మొక్కను తీసేసినట్టు, ఒక రోజు గులాబీ పువ్వుని తీసేసినట్టు తీసేసింది పాపం. ఈ రోజు ఆ చిన్న పిల్లవాడు కాలు ఇలా పెట్టి అబ్బాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, అంత చిన్న పిల్లలు మీకు ఏం చేశారు? ఆడవాళ్ళు, ఇలాంటి ఆడవాళ్ళు వాళ్ళ మైండ్ ఎందుకు అలా తయారవుతుంది? పిల్లల్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? మీరు గొడవలు ఉంటే మీరు మాట్లాడుకోండి, గొడవ పడాలి. అన్యం పుణ్యం మెరుగని పసిపిల్లల మీద ఎందుకు వీళ్ళు చూపిస్తున్నారు? మీకు అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి నేను డైరెక్ట్ గా చెప్పకుండా ఒక ఇండైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను అందరికి అర్థమైపోయేటట్టు. మీ ఆఫీస్ లో మీ బాస్ మిమ్మల్ని తిట్టాడు. బాస్ తిరిగి మీరు తిట్టగలరా? తిడితే 2వ రోజు ఉద్యోగం కూడా పెట్టిస్తాడు, టెర్మినేషన్ లెటర్ ఇస్తాడు చేతిలో, హెచ్ఆర్ వాళ్ళకి చెప్పి, రైట్? కానీ చెయ్యని తప్పుకి బాస్ మిమ్మల్ని తిట్టాడు అన్న కోపం మీలో ఉంటుందా? అక్యుములేట్ అయిపోయి ఉంటుంది ఆ కోపం. ఇమ్మీడియట్గా ఆ కోపం, బట్ కానీ అది రిలీజ్ అవ్వాలి. ఎక్కడో ఒక చోట ఆ ప్రెషర్ అనేది రిలీజ్ అవ్వాలి. ఏం చేస్తారు అంటే, మనం ఒక అబ్బాయిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆ అబ్బాయికి ఆఫీస్లో ఇష్యూ అయింది. బాస్ని ఏమీ అనలేడు, హెచ్ఆర్ వాళ్ళని ఏమీ అనలేడు. ఇంటికి వచ్చి భార్యని తిడతాడు. యాక్చువల్గా భార్య తప్పేమి ఉండదు, రోజు చేసినట్టే వంట చేసి ఉంటుంది, లేకపోతే రోజు ఉన్నట్టే ఇల్లు ఉంటుంది. కానీ ఇంట్లోకి వస్తూనే ఇది ఇల్లులాగే లేదు, నరకంలా ఉంది, ఈ బట్టలన్నీ ఇలా పడేసి ఉన్నాయి, పిల్లల్ని ఒక దెబ్బేస్తాడు, భార్యని ఒక దెబ్బేస్తాడు, లేదా భార్య మీద అరుస్తాడు, నీ మొహంలో తగలెట్టావు ఇవాళ ఈ వంట. సో అతనికి అక్యూములేట్ అయిపోయిన స్ట్రెస్ని లేకపోతే యాంగర్ని ఇంకొక చోటైనా అతన్ని రిలీజ్ చేయాలి, లేకపోతే ఇంకా అది పైలప్ అయిపోతా ఉంటుంది. సో ఇప్పుడు భార్యకి అర్థం కాదు, నేను రోజు ఉన్నట్టే ఉన్నాను కదా, నేను రోజు చేసినట్టే చేశాను కదా, ఇవాళ ఎందుకు నన్ను తిట్టాడు, నన్ను అనవసరంగా తిట్టాడు. సో ఈఎంఐలో మళ్ళీ యాంగర్ అక్యుములేట్ అవుతుంది. ఈఎంఐ దాన్ని రిలీజ్ చేసుకోవాలి. ఏం చేస్తుంది? పిల్లల్ని 2 దెబ్బలు వేస్తుంది, ఇంకా పడుకోలేదు, ఇంకా హోంవర్క్ చేయలేదు. సో ఈ సీక్వెన్స్ మీరు వింటారా? తరచుగా వింటారా? చూస్తారా? లేదు. ఈ కోపం ఇంకొక చోట ఎక్కడ తీర్చుకుంటామంటే ప్రాణం లేని వస్తువుల మీద. చేతిలో ఉన్న ఒక తాళం చెవిని విసురుగా విసిరేయడము, చేతిలో ఉన్న హెల్మెట్లను విసురుగా విసిరేయడము, మొబైలో లేకపోతే ఈ రిమోట్స్ కనిపించకపోయినా విసురుగా వాటి కోసం వెతుక్కోవడము, దారికి ఏదైనా అడ్డొస్తే దాన్ని తన్నేయడం, ట్రాఫిక్లో చుట్టుపక్కల వాళ్ళని నార్మల్ లాంగ్వేజ్ కాకుండా కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి తిట్టడం, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటిని కూడా యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అంటాం. అంటే ఏంటంటే యాంగర్ డిస్లొకేషన్స్ ఇవన్నీ, లేకపోతే అగ్రెషన్ డిస్లొకేషన్స్ అంటాం. లొకేషన్ అంటే ఏంటంటే మనకి కరెక్ట్గా టార్గెట్, డిస్లొకేషన్ అంటే ఏంటంటే వీళ్ళని కాకుండా పక్కన వాళ్ళని. సో ఇది జరిగేది ఎందుకు అంటే, మీరు ఎవరి మీద అయితే మీకు కోపం వచ్చిందో వాళ్ళ మీద తిరిగి తీర్చుకోవాలంటే అవతల వ్యక్తి మీ కన్నా కూడా బలవంతుడు, మీకన్నా ఎక్కువ పవర్లో ఉన్న వాళ్ళు అయితే జరిగే ఫలితాలు మీకు తెలుసు. ఉద్యోగాలు పోవడమో లేకపోతే ఇంకోటో జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చేయాలి? మీకన్నా బలహీనుల మీద చేయాలి. మీకన్నా బలహీనులు ఎవరు? మీకన్నా వీకర్ సెక్షన్ ఎవరు? వల్నరబుల్ కండిషన్స్లో ఎవరున్నారు? మీ మీద డిపెండెంట్స్గా ఎవరున్నారు? మీ భార్య పిల్లలు ఉన్నారు. భార్య తిరిగి మిమ్మల్ని కొట్టలేదుగా, తల్లి పిల్లల్ని కొడితే పిల్లలు తిరిగి తల్లిని కొట్టలేరుగా. సో ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఈకోసిస్టంలో ఒక హెడ్, లేదా మీరు ఆఫీసుల్లో తీసుకుంటే, వర్క్ ప్లేసుల్లో తీసుకుంటే హెడ్, ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటారో ఆ ఈకోసిస్టంలో అది ఎప్పుడూ కూడా హైరార్కీ కిందకే వస్తూ ఉంటుంది. కానీ ఆ కోపాన్ని తనకన్నా పైన ఉండే హైరార్కీలో తనకన్నా ఎక్కువ పవర్ ఉన్న చోట ఆ పవర్ బ్యాలెన్స్ అనేది జరగదు అక్కడ. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అంటాము, యాంగర్ డిస్లొకేషన్స్ అంటాం, అగ్రెసివ్ డిస్లొకేషన్స్ అంటాం అనమాట. ఇవి జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇండైరెక్ట్గా మీరు అన్నట్టు ప్రాపర్టీ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి, లేకపోతే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక తోడుకోడల్ని కొంచెం అత్తగారు బాగా చూసుకోవడమో, లేకపోతే ఆ అమ్మాయికి ఏమన్నా కొంచెం బాగా ఇవ్వడమో చేయడమో చేసి రెండో వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఈ అమ్మాయికి కోపం వస్తూ ఉంటుంది. రెండో తోడుకోడలకి ఎవరైతే దీన్ని ఫేస్ చేస్తున్నారో తనకు కోపం వస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అత్తగారిని ఏమైనా అనగలదా? భర్తకి చెప్పగలదా? సో ఏం చేయాలి? కానీ ఇండైరెక్ట్గా తన ఎగ్జిస్టెన్స్ని, తన కోపాన్ని చూపించాలి. ఎలా చూపించాలి? మొదటి తోడుకోడలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల్ని హర్ట్ చేయడం ద్వారా ఈ అమ్మాయి తన యాంగర్ని చూపిస్తుంది. సో
ఇంకొకసారి మీరేమన్నా నన్ను ఇట్లాగా ఇల్ట్రీట్ చేస్తే నేను ఇంకేమైనా చేస్తాను అన్న వార్నింగ్ సైన్ కూడా అది. ఇవన్నీ కూడా యాంగర్ మేనేజ్మెంట్స్, డిస్లొకేషన్ ఆఫ్ యాంగర్స్ అంట. అంత దారుణంగా అంటే పిల్లల్ని ఇహ ఒక్కసారి ఆ యాంగర్ మీకు పైలప్ అయిన తర్వాత దానికి దారుణము ఆ మొమెంటరీలో ఆ జరిగే రిఫ్లెక్షన్స్ కి లిమిట్ ఉండదు. అది ఉత్తి చెయ్యి ఉంటే దెబ్బ అవ్వచ్చు, కర్ర ఉంటే కర్రతో అవ్వచ్చు, కత్తి ఉంటే కత్తితో అవ్వచ్చు. సో సిచ్యుయేషన్స్ అది ఆ టైంలో జరిగే సిచ్యుయేషన్స్ తప్ప వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ కూడా చేయరు ఇలా చెయ్యాలని. ఇంపల్సివ్నెస్ అది వచ్చేస్తున్నారు అట్లా. బట్ వాళ్ళు ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తూ ఉంటారు. అదే అంటున్నా, ఇప్పుడు ఎవరిని నమ్మాలో తెలీదు. ఇంట్లో వాళ్ళే ఇలా దారుణాలు చేసుకుంటూ పోతే నిజంగా ఇంట్లో వాళ్ళే చేస్తారు అలా. ఎందుకు అంటే ఎప్పుడు కూడా చూడండి, నేను పాక్సో క్లాసెస్ లో కూడా చెప్తాను, చైల్డ్ అబ్యూజెస్ కూడా బయట వాళ్ళ నుంచి జరిగే పర్సంటేజ్ కన్నా మీ నోన్ సర్కిల్లో విత్ ఇన్ ద ఫ్యామిలీ జరిగే పర్సంటేజెస్ ఎక్కువ. అలాగే క్రైమ్స్ కూడా మీకు అన్నోన్ సర్కిల్ కన్నా కూడా విత్ ఇన్ ద సర్కిల్ జరిగే అవకాశాలే ఎక్కువ. మిమ్మల్ని బాధ పెట్టినా, మిమ్మల్ని ప్రేమించినా, ఏది చేసినా విత్ ఇన్ ద మీ నోన్ సర్కిల్స్ జరుగుతాయి. ఎందుకు అంటే ద రీజన్ ఈజ్ అప్రోచబిలిటీ. బయట మనిషి మన ఇంట్లోకి వచ్చి మన పిల్లని ఏమో చేయలేడు, కానీ ఇంట్లో ఉండే బాబాయిల కొడుకులు, పిన్నమ్మల కొడుకులు, లేకపోతే బావలు, మేనమావలు చేయొచ్చు. చేయడానికి అవకాశం ఉంది. ట్రస్ట్ ఫ్యాక్టర్, వాళ్ళని మనం నమ్ముతాం, మన పిల్లల్ని వాళ్ళు ఏమి చేయరు అని. ట్రస్ట్ ఫ్యాక్టర్స్ అండ్ అప్రోచబిలిటీ వీటన్నిటికీ కారణం. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, మీరు అన్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ పిల్లవాడికి చిన్న బిడ్డకి 2 నెలల బిడ్డకి కాలు విరగొట్టడం కానీ, ఇంకో బిడ్డను చంపడం కానీ, ఇంకో బిడ్డను ఏదో రకరకాలుగా చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళం మనము ఓకే, ఇప్పుడు ఎవరిని నమ్మాలని ఇంకా భయం వేస్తుంది. ఒక గొడవ జరిగింది అంటే నెక్స్ట్ టార్గెట్ మన పిల్లలనే ఉంటారు. ఎలా మన పిల్లల్ని కాపాడుకోవాలి అంటే అప్పుడు మీరు రూట్ కాజ్ లోకి వెళ్ళాలి. గొడవ ఎందుకు జరుగుతుంది? కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్స్ సరిగ్గా జరిగేలాగా. అవి డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఓన్లీ ఆస్తిపాస్తులే అవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్లో పనులు కూడా అవ్వచ్చు. ఒక కోడలికి ఎక్కువ పని చెప్పచ్చు, ఒక కోడలికి తక్కువ పని చెప్పచ్చు. ఒక కొడుక్కి ఏమంటాం కొంచెం మంచిగా పెరిగేసి పెట్టచ్చు, ఒక కొడుకు మజ్జిగేసి పెట్టచ్చు. సో ఎనీథింగ్ డిస్ట్రిబ్యూషన్స్, అది మీరు లవ్ అండ్ ఎఫెక్షన్ లో డిస్ట్రిబ్యూషనా, డివిజన్ ఆఫ్ లేబర్ లో డిస్ట్రిబ్యూషనా, డివిజన్ ఆఫ్ ప్రాపర్టీలో డిస్ట్రిబ్యూషనా, ఏదన్నది కావచ్చు. ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఈక్వల్ గా జరిగితే అసలు ఫ్యామిలీస్ లో గొడవలు రావు. అండ్ పిల్లల్ని ఎప్పుడు కూడా సేఫ్ గార్డ్స్ గా ఉంచుకోవాలి. ఈవెన్ దో మనం ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా పిల్లి దగ్గరికి వెళ్ళు. అమ్మ ఎంతో మంది వాళ్ళ సొంత పిల్లలకి మంచిగా భోజనం పెట్టుకుని, అక్క ఉద్యోగం చేసేది అయ్యింది అనుకోండి, ఒక తోడుకోడలు ఉద్యోగం చేసేది అయ్యి, రెండో తోడుకోడలు ఇంట్లో ఉంటుంది కదా, తను కూడా చూస్తుందిలే నా పిల్లలు అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతే, ఆ పిల్లలు కొంచెం మాటలు వచ్చి మాట్లాడగలిగే పిల్లలైతే, అమ్మ పిన్ని నన్ను కొట్టిందను, పిన్ని నన్ను గిల్లిందను, పిన్ని అన్నయ్యకి అయితే పెరిగేసి పెట్టింది కానీ నాకైతే మజ్జిగేసి పెట్టిందని చెప్పే పిల్లలు ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా చూపిస్తారు. మీరు కొట్టే వరకో లేకపోతే ఇట్లాగా ఒక చెయ్యో కాలో విరిచేసే వరకో చెప్తున్నారు, కానీ నేను ప్రేమను పంచే విధానంలో కూడా తేడా ఉంటుందని చెప్తున్నాను. కరెక్ట్ గా చెప్పారు, నిజమే. పిల్లల్ని ఎస్పెషల్లీ కిడ్స్ వాళ్ళొక అండర్ ఏజ్ లో ఉన్నంత వరకు కూడా అట్లా వదిలేయకూడదు. ఆడపిల్లలు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అబ్యూజెస్ జరగకుండా చూసుకోవడానికి. ఏం జరిగినా స్కేప్ గోట్ ఎవరవుతారు అంటే ఎనర్జీ పరంగా కానివ్వండి, పవర్ పరంగా కానివ్వండి, వల్నరబిలిటీ ఇష్యూస్ లో కానివ్వండి, ద లీస్ట్ హైరార్కీలో, ద ఫ్యామిలీ ఈకో సిస్టమ్ లో లీస్ట్ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు ఎవరు అంటే అన్ఫార్చునేట్లీ పిల్లలు అవుతారు. సో యాంగర్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి అందరూ. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి చోట కావాల్సింది. దీనికి కూడా చక్కగా ఒక ట్రైనింగ్ సెంటర్స్ ఉంటే మేలేమో అనిపిస్తుంది, క్లాసెస్ నేర్పించడం. లేకపోతే ఈ దారుణాలు చూడలేకపోతున్నాం. థ్యాంక్ యూ.